దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ పూట ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మనలను ప్రేమించి మరొక శుభదినాన్ని అనుగ్రహించారు. ఈ దినమంతా ఆయన కృపలో మనందరము భద్రపరచబడుదుముగాక. ఈ సమయంలో ఈ పూట కొరకు దేవుడు మనకిచ్చిన ఒక మంచి మాట, వారి దుఃఖములకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదరు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనాన్ని దేవుడు ఈ పూట కొరకై మనందరికీ జ్ఞాపకం చేశారు. ఎంత అద్భుతమైన మాట! వారి దుఃఖమునకు ప్రతిగా అనంటే బదులుగా, దాని స్థానంలో దుఃఖమునకు ప్రతిగా లేదా దుఃఖమునకు బదులుగా సంతోషమిస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. ఈ రోజున చాలా మంది చాలా రకాలైనటువంటి దుఃఖాలు కలిగి ఉంటారు. అనేక మందికి అనేక రకాలైనటువంటి వేదనలు, దుఃఖములు వీళ్ళరా తటస్థిస్తూ ఉంటాయి. కొంతమందికి అనారోగ్య పరిస్థితులను బట్టి దుఃఖం, కొంతమందికి భర్త మారలేదని దుఃఖం, కొంతమందికి పిల్లల గురించిన దుఃఖం, కొంతమందికి ఆర్థిక పరమైన విషయాల గురించి దుఃఖం. ఇట్లా అనేక రకాలైనటువంటి దుఃఖాలు మనిషి వారి జీవితంలో కలిగి ఉంటాడు. ఈ దుఃఖంలో ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఏదో ఒక వస్తువు కొనిస్తేనో, స్వీట్ కొనిస్తేనో, లేకపోతే ఏదో ఇస్తేనో సంతోషం రాదు. ఇప్పుడు దేని గురించి అయితే ఆ వ్యక్తి దుఃఖపడుతుందో, దేని గురించి అయితే ఆ వ్యక్తి దుఃఖపడుతున్నాడో ఆ విషయాన్ని సరిచేయగలిగితే అప్పుడు అద్భుతమైనటువంటి సంతోషం మనిషికి వస్తుంది. ఈ రోజున ఆ కార్యంని ఎవరు చేయగలరు? దుఃఖంలో ఉన్న వ్యక్తికి 2 మాటలు చెప్పి ధైర్యంగా ఉండమ్మా అని చెప్పగలరు తప్ప పూర్తిగా దుఃఖమునకు ప్రతిగా బదులుగా ఎవరు సంతోషాన్ని ఇవ్వగలరు? ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దేవుడు ఆ పని చేయగలడు. కనుక నువ్వు దేని గురించి అయితే దుఃఖపడుతున్నావో ఆ దుఃఖాన్ని పూర్తిగా, ఆ దుఃఖానికి కారణమైన దాన్ని పూర్తిగా పెళ్లగించి దాని స్థానంలో నువ్వు కోరుకుంటున్నట్టు, నువ్వు ఆశిస్తున్నట్టు దేవుడు కార్యము చేసి పెట్టగలడు. కనుక దుఃఖానికి ప్రతిగా సంతోషం ఈ ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేరు, దేవుడే ఇవ్వగలడు. మన జీవితంలో మరణానికి బదులుగా ఆయన జీవాన్ని ఇచ్చారు, అపవిత్రతకు బదులుగా పరిశుద్ధతనిచ్చారు. ప్రియులారా, నరకానికి వెళ్ళిపోవాలి కానీ నరకానికి బదులుగా మనకి పరలోకం ఇస్తున్నారు. ఈ ప్రపంచంలో మరి ఈ భూ సంబంధమైన విషయాల్లో దుఃఖాన్ని ఎందుకు దేవుడు కొట్టివేయలేడు? తప్పకుండా కొట్టివేస్తాడు. కనుక ఆయనే సంతోషమిచ్చే దేవుడు, ఆయనే సంతోషింపజేస్తాడు అని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించమని కోరుతున్నాను. ఆమేన్.